ఎరెక్షన్స్కి, పెనిస్కి ఇచ్చే ఇంజెక్షన్స్. దాన్ని ట్రైమిక్స్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే ఎప్పుడు ఇంజెక్షన్ ఇస్తే ఒక 1 అవర్ పాటు, హాఫ్ అన్ అవర్ పాటు ఎరెక్షన్ ఉంటుంది మనం ఇచ్చే స్ట్రెంగ్త్ని బట్టి. అది ఒకప్పుడు వయగ్రా లేని టైంలో, వయగ్రా చాలా కాస్ట్లీగా ఉన్న టైంలో అవి ఇచ్చేవాళ్ళం. సో ఈ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మనము పినైల్ డాప్లర్ టెస్ట్ చేసేటప్పుడే ఇస్తున్నాం. లేదా ఎవరైనా సరే విపరీతమైన భయంతో, అంటే అన్నీ నార్మల్గా ఉండి టెస్ట్లో పినైల్ డాప్లర్ చేస్తే నార్మల్, మామూలుగా ఒక్కరే ఉన్నప్పుడు బాగా ఎరెక్షన్స్ వచ్చి ఓన్లీ ఆ చేసే టైంలోనే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు అలాంటి ఇంజెక్షన్స్, అంటే హాస్పిటల్ దగ్గరలోనే ఏదన్నా రూమ్ తీసుకోమని చెప్పి ఇంజెక్షన్ ఇస్తాము. ఫస్ట్ టైం సెక్స్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది కూడా మళ్ళీ మళ్ళీ తీసుకోవద్దు. కానీ వాటిల్లో కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఎరెక్షన్ తగ్గిపోతుంది. సో అలాగే ఉండిపోతే ఒక 4-5 అవర్స్ ఉంటే పెనిస్ లోపల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. సో అందుకని ఏం చేయాలి, ఒకవేళ ఎరెక్షన్ తగ్గకపోతే 1 అవర్లో మళ్ళీ ఆపోజిట్ ఇంజెక్షన్ ఇవ్వాలి. కాకపోతే ఇవన్నీ రేర్, అంటే రెగ్యులర్గా తీసుకునే ఇంజెక్షన్స్ కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికైనా విపరీతమైన భయం ఉండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండి కలవలేకపోతున్నారు, ఒకసారి ఫస్ట్ టైం కలిస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది అనే వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం. కాకపోతే ఎరెక్షన్స్ తగ్గలేదనుకోండి, మళ్ళీ అది ఎమర్జెన్సీ అవుతుంది. ఎమర్జెన్సీ ఆ టైంలో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ దానికి ఆపోజిట్ ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఒకవేళ ఉండొచ్చు, ఆ టైంలో డాక్టర్ అవైలబిలిటీ ఉండొచ్చు, యూరాలజిస్ట్ ఉండకపోవచ్చు. సో అలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో అలాంటి ఇంజెక్షన్స్ని మేము పెద్దగా ఎంకరేజ్ చేయట్లేదు. ఓన్లీ స్పెషల్ కండిషన్స్లోనే డాక్టర్ పర్యవేక్షణలోనే అలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి.